వరాలు వరాలు బాక్స్ మొత్తం తినేయాలి, సరేనా? అమ్మా, ఈరోజు నా పుట్టినరోజు కదా, మా ఫ్రెండ్స్ అందరికి కేక్ కావాలంటే సాయంత్రం అందరిని ఇంటికి రమ్మని చెప్పా. సరే. తల్లి వరాలు రామా, టైం అవుతుంది. పెట్టిన బాక్స్ తినేయాలి. సరే అమ్మా. బాయ్ అమ్మా. బాయ్. నాన్న, సాయంత్రం కేక్ తెస్తాను, నిజమేనా? నిజమేరా? ఏ కేక్ కావాలి నీకు? నాకా చాక్లెట్ కేక్ కావాలన్న, పెద్దది కావాలన్న, బాగుంటుంది నాన్న. సరే సరే తీసుకొస్తా. సరే నువ్వు వెళ్ళి చదువుకో, సాయంత్రం వెళ్ళేటప్పుడు తీసుకెళ్దాం. సరే. బాయ్ నాన్న. బాయ్. ఓకే పిల్లలు, అందరికీ అర్థమైంది కదా ఈరోజు? సరే, ఈరోజు మన వరాలు పుట్టినరోజు, అందరూ తనకు విష్ చేయండి. ఏవండి ఏవండి ఏవండి, లేవండి. ఏంటే? ఈరోజు పాప పుట్టినరోజు అండి. తెలిసే నాకు. అది పుట్టిన దగ్గర నుంచి ఒక్క పుట్టినరోజు కూడా చేయలేదండి. పాపం అదెంతో ఆశగా అడుగుతోంది. ఈసారైనా చేద్దామండి. అందుకే ముందే మా ఓనర్ని అడిగి పెట్టా, సాయంత్రం వచ్చేటప్పుడు అన్నీ తీసుకొస్తా. అరే సీను, ఇట్రా. అన్నా వస్తున్నా. చెప్పన్నా. కూర్చో సీను. నీ కూతురు పుట్టినరోజు అన్నావు కదా? అవునన్నా. డబ్బులు అడిగావుగా, ఇగో తీసుకో. అన్న 2000 ఇస్తా అన్నావు కదన్నా. బయటికి వెళ్ళే సామాన్ల యొక్క అమౌంట్ రాలేదు, అవి వచ్చాక ఇస్తాను. సరే, ఈ 500 తీసుకో. సరే అన్న. మిగతా ఈ అమౌంట్ రాగానే నేను నీకు ఇంటికి పంపించేస్తా. సరే అన్న. మరి నేను వెళ్ళరాను అన్న? ఆ సామాన్ సరే, ప్రసాద్ చేత నీ సర్దిస్తాను, నువ్వు వెళ్ళు. సరే. రేపొద్దునే పెందలాడరా, సుబ్బాయి మౌలది పెద్ద మనిషి ఫంక్షన్ ఉంది. టెంట్లు, సామాన్లు, టేబుల్స్ అన్నీ పంపిస్తానన్నా. సరే పో. చిట్టల్లి ఏం చెప్పారా ఈరోజు స్కూల్లో? నాన్న, ఈరోజు స్కూల్లో అందరూ నాకు హ్యాపీ బర్త్డే చెప్పారు. అందరికీ కేక్ కావాలంట. నేను మా నాన్న సాయంత్రం పెద్ద కేక్ తెస్తారని చెప్పా. చెప్పండి అన్న, ఏం కావాలి? ఈ పాపకి బట్టలు చూపెట్టండి అన్న. సరే అన్న. ఇవి చూడండి అన్న, కొత్త మోడల్స్. ఇవన్నీ కొత్త డిజైన్స్. నాన్న, ఇది కావాలని
తీసుకో. ఆగమ్మా ఆగు. ఇది ఎంత అన్నా? ఇది 1000 పడుతుందన్న. ఇదైతే 1000 రూపాయలు. ఇది 1100 పడుతుంది. 1500. ఇంకా తక్కువలో లేవన్నా? తక్కువలో లేవన్నా. ఇదైతే 1000 రూపాయలకు వస్తుంది. 600కి వస్తుందా అన్న? 600కి రాదన్నా. ఫైనల్గా 800కి కావాలంటే 800కి వస్తుంది. ఇది బాగుందమ్మా, ఇదే బాగుంది. ఇది బాగాలేదు చూడు, అంత పీచు ఉంది. ఇది బాగుంది. 800 పడుతుందన్న. ప్యాక్ చేయమంటే ప్యాక్ చేస్తాను. సరే ఇది ఇచ్చాను. అది బాగుందమ్మా, చూడు ఎంత నిండుగా ఉందో. పద. ఈ పాపకి చెప్పులు చూపెట్టాను అన్న. కూర్చోండి. ఈ చెప్పులు కావాలనా? ఇవెంత అన్నా? 500. సరే అన్న. ఏమి వింటారన్నా? కేక్ కావాలన్నా. ఏ ఫ్లేవర్ కావాలి? బటర్ స్కాచ్ ఉంది, వనీలా ఉంది, చాక్లెట్ ఉంది, పైనాపిల్ ఉంది, స్ట్రాబెర్రీ ఉంది. కూల్ కేక్, నార్మల్ కేక్ ఉంది. ఏది ఇమ్మంటారు? నీకు ఏ కేక్ కావాలి? ఈ కేక్ కావాలన్నా. ఈ కేక్ కావాలి. చాక్లెట్ కేక్ కావాలన్నా. అదెంత అన్నా? చాక్లెటా? చాక్లెట్ అయితే కేజీ 600 అవుతుంది. మరి ఇదెంత అన్నా? నార్మల్ అయితే కేజీ 300 పడుతుంది. ఏది ఇమ్మంటారు? చాక్లెట్ తీసుకున్నానా? అదే మెలకనుండు. సరే అది ఇచ్చేయండి అన్న. ఛీ, నువ్వెప్పుడు ఇంతేనా అడిగింది కోనియో. తల్లి ఆగమ్మా, అది ఇచ్చేయన్నా. తినకుండా కూర్చున్నారు. పాప కూడా తినకుండా పడుకుంది. ఏం మాట్లాడరేంటండి? అలా మౌనంగా ఉంటే ఎలా? ఈ ప్రపంచంలో మాటలు రానివాడు ఒక్కడే మూగవాడు కాదు. తమ పిల్లలు అడిగిన చిన్న చిన్న కోరికలు తీర్చలేక మౌనంగా ఉండిపోయిన నాలాంటి ఎంతోమంది తండ్రులు మూగవాళ్ళే.